జూన్ 15 నుంచి 30 తారీఖు వరకు ఈ ధనుసు రాశికి ఎలా ఉందో ఒకసారి గమనించి చూద్దాం. ధనుసు రాశి వారికి చూడండి, చాలా ఖర్చు ఆదాయం రీకా ఉంది. ఏమంటే భార్యాభర్తలతో సుఖం లేదు, పెంచిన తల్లిదండ్రుల వల్ల కూడా సుఖం లేకుండా అయిపోయింది. ఏక నిరంజన్లాగా హవారాలాగా తిరగటంలో కానీ అలాంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదు. అలాంటి పరిస్థితి కానీ భగవంతుని దయ వల్ల మీరు కాపాడుకున్నారు. మీరు మందికి మస్తు సహాయపడ్డారు. ఒక టైంలో మీరు మస్తు మందికి సహాయపడ్డారు, మస్తు మందికి హెల్ప్ చేశారు. ఇప్పుడు మీకు ఎవరు పట్టింపు చేస్తలేరని మనం వదిలిపెడితే అవుతుందా? మీ భవిష్యత్తులో మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలన్నా పేరు సంపాదించుతారు కదా. అదే ఆలోచించండి. ఈ ధనుసు రాశి వాళ్ళు ఏమంటే భార్యాభర్తల పీకులాట, కొట్లాట, కిరికిరులు, సంసారములు అది చిన్న చిన్నవి అయితేనే ఉంటాయండి మామూలుగాని. భార్యాభర్తల్లో కానీ, పిల్లలు కడుపులో పుట్టిన పిల్లలతోటి కానీ, అందరితోటి కానీ ప్రేమ అభిమానం అది సంపాదించుకోవాలి. మనకి వచ్చేటప్పుడు బరబత్తెలుగా వచ్చినాం, పోయేటప్పుడు బరబత్తెలుగానే పోతాం. ఏమంటే మంచి చెడు రెండు. దీంట్లో అదృష్టం రేఖాటంలో, అనుకున్న పనుల్లో, అరకదు బరకతులు ఎక్కడ పోయినా కానీ మంచిగా ఉండాలని దీంట్లో మీ అదృష్టం రాశి ఫలం మీద ఉంది. ధనుసు రాశి వాళ్ళు చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు చాలా పడ్డారు. కానీ ఇప్పుడు కూడా మంచిగా ఉంటుందా లేదా గురుగారు అని మీ మదిలో అనుకుంటున్నారు. మంచిగా ఉన్నది కానీ మీరు సంపాదించలేరు కానీ కాదు. మీరు కూడా ఒక టైంలో మీరు బాగా సంపాదించారు. ఒకరికి పెళ్ళిళ్ళు కూడా చేశారు, ఒకరికి సాయం కూడా చేశారు, ఒకరికి హెల్పింగ్ కూడా చేశారు, ఒకరికి మంచిగా చేశారు, ఒకరికి చెడు ఏం చేయలేరు. ఇప్పుడు మీది అయింది పోయింది. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తును చూడండి. వాళ్ళు మిమ్మల్ని కూర్చోపెట్టి అన్నం పెట్టే యోగం ఉంది. కూర్చోపెట్టి అన్నం పెడతారు. ఉన్నది ఇంకా ముంగడుంది ముసలి పండుగ అని పెద్దలు చెప్తారు కదా, అట్లా ఉన్నది ఇంకా ముంగడుంది. వాళ్ళు కూర్చొని మిమ్మల్ని నడిపించే యోగం కూడా ఉన్నది. వాళ్ళ కష్టం అన్నం కూడా మీరు తినే భాగ్యం ఉంది, తింటారు. ఇంకా మీ కడుపులో ఇంకా పెళ్ళిళ్ళు కూడా చేసే భాగ్యం ఉంటే అది తప్పకుండా మీది మొండితనం ఎక్కువ ఉంది. ధనుసు రాశి అందరికీ నమ్మాలి కానీ ధనుసు రాశి వాళ్ళకి నమ్మకూడదు. ధనుసు రాశి అంటే మకర పట్టు ఉంటుంది. చాలా పట్టుదలతో చేస్తారు పని. చేయాలనుకున్న పని తప్పకుండా చేస్తారు. వద్దనుకున్న పని ఎవరు అయ్యే చెప్పినా కానీ వినరు. జై శ్రీరామ్.